నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహిత్। ముందుగా ముఖ్యాంశాలు। గూడూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు। 12 కేజీల గంజాయి స్వాధీనం। యంత్రి కథనాలపై స్పందించిన కార్పొరేషన్ అధికారులు। పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు, నిర్వాహకులకి వార్నింగ్। 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సుళ్లూరుపేట పోలీసులు। గంజాయిని అక్రమ రవాణా చేస్తే తాట తీస్తానని డీఎస్పీ హెచ్చరిక। అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష। ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్। గూడూరులో భారీ దొంగతనం। 30 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు। కార్పొరేషన్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు। నెల్లూరుని సమస్యలు లేని నగరంగా మార్చాలని, అందుకు అధికారులు నైతిక బాధ్యత వహించాలని ఆయన సూచించారు। ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు। శనివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ ప్రజారోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు। నెల్లూరుని సమస్యలు లేని నగరంగా మార్చాలని, అందుకు అధికారులు నైతిక బాధ్యత వహించాలని సూచించారు। కార్పొరేషన్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలన్నారు। నగరవాసులు పురమిత్ర యాప్ ద్వారా అప్లోడ్ చేసిన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు। పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు। ఏ సమస్య కూడా నా వరకు రాకుండా చేసినప్పుడే అధికారులు బాగా పనిచేసినట్లు అన్నారు। ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, చర్యలు తప్పవని సుతిమెత్తగా హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు। రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు। తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను గాలికొదిలేసి 1 సంవత్సరంలోపే 2 లక్షల కోట్లు అప్పు చేసినా సంక్షేమం కనపడట్లేదని విమర్శించారు। కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। తల్లికి వందన కార్యక్రమాన్ని ఒక స్కూల్లో పెడితే ఆ స్కూల్ను చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి, లోకేష్ బాబు ఆలోచన చేయాలి। ఆ స్కూల్లో కూర్చున్నారు మీరు। ఆ స్కూల్ పరిస్థితి 2019కి ముందు ఆ స్కూల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం తర్వాత ఆ స్కూల్ని ఏ విధంగా బాగు చేశారో, మీరు కూర్చున్నటువంటి కుర్చీలు కావచ్చు, మీరు కూర్చున్న టేబుల్ కావచ్చు, మరి దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది। మరి అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి ప్రజలన్నా అబద్ధాలన్నా భయం లేదని ఎందుకు చెప్తున్నానంటే, ఆడ కూర్చొని ఆ స్టేజ్ పై నుంచి ఒక మాట చెప్పారు ఆయన। తల్లికి వందనం కార్యక్రమం చదువుకున్న మన లోకేష్ బాబు గారు బాగా చదువుకున్నారు, విదేశాల్లో చదువుకున్నారు। ఆ చదువుకున్నకి వచ్చారు కాబట్టి మరి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా చేశాను। ఆ విద్యాశాఖ మంత్రి గారి మదిలో పుట్టిన ఆలోచనే ఈ తల్లికి వందనం కార్యక్రమం। ఈరోజు ప్రజలకి, విద్యార్థులకి 13,000 ఇస్తున్నామని సిగ్గుందంటాయా? సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారికి? మరి పేరు మార్చుకున్నారాయన। అమ్మఒడి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం, అది మీరు చేసిన కార్యక్రమం కాదు। దానికి పేరుకి మార్చి తల్లికి వందనం పెట్టి, నీ కొడుకు మీద ఎంతన్నా ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉన్నంత మాత్రాన ఎవరో చేసిన కార్యక్రమాన్ని నీ కొడుకు మదిలో పుట్టిందని నిస్సిగ్గుగా చెప్తున్నా అంటే ప్రజలేమన్నా అమాయకులా? రెవెన్యూ క్రీడోత్సవాల్లో కలెక్టర్ ఆనంద్ పాల్గొని క్రీడాకారులతో కలిసి అద్భుత ఆట తీరును కనబరిచారు। క్రీడాకారులందరూ బాగా ఆడాలని ఆయన ప్రోత్సహించారు। నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 2వ రోజు శనివారం రెవెన్యూ క్రీడోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి। ఈ క్రీడలకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేకంగా హాజరయ్యారు। క్రీడాకారులతో కలిసి కలెక్టరేట్ టీం తరపున షటిల్, టేబుల్ టెన్నిస్,
క్యారమ్స్ పోటీల్లో పాల్గొని అద్భుత ఆటతీరు కనబర్చారు. పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్న క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకుని బాగా ఆడాలని ప్రోత్సహించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్, ఆత్మకూరు, కావలి రెవెన్యూ డివిజన్ల అధికారులు పావని, వంశీకృష్ణ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మని ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగులో ఆమె పాల్గొని ఏడాది పాలనలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన ఘన విజయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన అనుభవం, పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోయేలా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలన్న తన ఆకాంక్షను విజయవంతంగా నెరవేర్చేందుకు సానుకూలమైన అడుగులు పడుతున్నాయన్నారు. అనేక పరిశ్రమలు, కంపెనీలు రాష్ట్రానికి వస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. జొన్నవాడ కామాక్షితాయి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ప్రశాంతరెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే మహాయజ్ఞమైన కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనమందరం ఈ రోజు ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరికీ కూడా, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 13 నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి, అభివృద్ధి, సంక్షేమము సమపాళుల్లో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారం రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. 4000 పెన్షన్ ప్రతి అవ్వాతాతకి, అదేవిధంగా 6000 దివ్యాంగులకి, డిజేబుల్ వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ఈ తల్లికి వందనం ఎవరికన్నా పడకపోతే, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, ఏ రేషన్ కార్డో లేకో ఆధార్ కార్డో లేకో వాళ్ళకి రావాల్సిన అర్హత ఉండి రావాల్సిన తల్లికి వందనం కానీ పెన్షన్లు కానీ రాని వాళ్ళని సచివాలయం దగ్గర పోయి ఎన్రోల్ చేసుకోమని చెప్తున్నాం. పోలేని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళ కాలనీల్లోకి సచివాలయం సిబ్బంది, నాయకులు కలిసి వెళ్లి ప్రతి నాయకుడికి. మాజీ మంత్రి ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరులోని నల్లపరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
నెల్లూరు కొండాయిపాలెం గేటు సమీపంలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబులు మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడితో నెల్లూరు కీర్తిని అప్రతిష్ట పాల్చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 8:45, 47 నిమిషాల మధ్యలో ఇంచుమించు 45 కావచ్చు, 47 కావచ్చు, అంటే టౌన్లో పట్టపగుల్లాగా ఉంటుంది. ఎస్పీ బంగ్లాకి కోతవేట దూరంలో గౌరవనీయులు ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదుల్లో మొదటి వరుసలో ఉండే నల్లపరెడ్లు వాళ్ళ రాజకీయం చిన్న ఓటర్ను కూడా, చిన్న వయసులు కూడా అన్నా అని పిలిచే సంస్కృతితో రాజకీయం నడిపినటువంటి గొప్ప కుటుంబం. అట్లాంటి కుటుంబంలో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి పదవి నిర్వహించిన సౌమ్యులు గౌరవనీయులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి ఇంటి మీద దమనకాండ జరిగింది. ఇది నెల్లూరులో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరికీ, మనసున్న అన్ని పార్టీల వాళ్ళందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాం. ఒక్కసారి వచ్చి ప్రసన్నకుమారెడ్డి గారి ఇంటిని గమనించండి, చూడండి. ఇది బాధ్యత, ప్రజాస్వామ్యవాదుల బాధ్యత. మేమందరం కూడా ఫోన్లు వచ్చినప్పుడు, అంటే నెల్లూరు జిల్లాలో ఇంత దమనకాండ ఎప్పుడు జరిగింది లేదు, ఊహలకు కూడా అందనటువంటి విషయం. ఏమైనా పోతూ ఆకతాయి వదవలు ఏమన్నా రాళ్ళేసిపోయి ఉంటారేమోలే అని అనుకుంటూ కారులో దిగిన తర్వాత ఈ దమనకాండ చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులుగా, నెల్లూరుయుడిగా చాలా బాధేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగిన ఇష్యూ ఏంటి? నోటితో వాళ్ళు మాట్లాడారు, నోటితో జవాబు చెప్పారు. చేతులతో తీసుకోవడం ఏంది? ఈ దమనకాండ చట్టాన్ని చేతులతో తీసుకున్నారు కదా. అంటే చట్టం చేతులతో తీసుకుంటే ఇంతవరకు ఏమి యాక్షన్ లేదంటే ఎక్కడ పోతుంది రెడ్ బుక్ రాజ్యాంగము? ఏ టైంలో వచ్చినా అందరికీ భోజనం పెట్టి పంపించేటువంటి అన్నపూర్ణ మాత ఆమె ఇంట్లో ఉంటే అసలు ఊహలకు కూడా అందని విధంగా ఎప్పుడైనా రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో ఈ రకంగా జరుగుతున్న వాతావరణం ఎప్పుడైనా ఉందా? అందులో ఈ కుటుంబంలో ఇట్లాంటి వాతావరణం దమనకాండ జరుగుతున్న ఊహల్లో కూడా ఊహించదు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మేమందరూ నాయకులు వచ్చినా కూడా ఆ షాక్ నుంచి ఆమె కోలుకోలేకపోయారు. బాధేసింది, నాకు చాలా బాధేసింది. వాళ్ళ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తిగా ఆ తల్లి ఎక్కడ కూడా కూర్చునే వాతావరణం కూడా లేకుండా చేసి పెట్టారు. ప్రతి చిన్న వస్తువుని మరి మారణాయుధాలతో తీసుకొని సుత్తులు కూడా తీసుకొని వచ్చారు. సుత్తులు తీసుకొని వచ్చి పగలగొట్టారు. ఎక్కడ కూర్చునే అవకాశం లేక ఆ తల్లి రెండో కొడుకు కుమారు ఇంటికి పడుకోవడానికి పోతుంటే ఏమి దౌర్భాగ్యం, నెల్లూరులకి ఏం దౌర్భాగ్యం తెచ్చారు. పేరుకు పెద్దలుగా చెప్పుకుంటున్నారే, ఏ దౌర్భాగ్యం తీసుకొచ్చారు నెల్లూరు రాజకీయాలకి అని చెప్పేసి బాధేసిందని కూడా నేను మనవి చేసుకుంటాను. మహిళలందరికీ మీకు ఆమె తల అన్నపూర్ణ తల్లి కనబడదా? మహిళలందరూ శాంతి స్వరూపులైతే ప్రసన్నకి వెనుకుండాలి. మహిళలందరూ అన్యాయాన్ని ఖండించే వాళ్ళైతే ప్రసన్న కుటుంబానికి వెనుకుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైద్యం కోసం హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు ప్రయాణ ఖర్చులు భారం కాకూడదని నారాయణ హాస్పిటల్స్ యాజమాన్యం మరొక ఉచిత సేవకు శ్రీకారం చుట్టింది. ఆత్మకూరు బస్టాండ్ నుంచి నారాయణ హాస్పిటల్ వరకు పేషెంట్ల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీసును హాస్పిటల్ ప్రతినిధులు ప్రారంభించారు. అనేక ఉచిత పథకాలతో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నారాయణ గ్రూప్స్ తాజాగా మరో ఉచిత సేవను ప్రారంభించింది. ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోని అనేక మండలాల నుంచి హాస్పిటల్కు వచ్చే పేషెంట్ల కోసం ఉచిత బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. వైద్యం కోసం హాస్పిటల్కి వచ్చే వారికి ప్రయాణించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఛార్జీలు లేకుండా ఈ బస్సు అందుబాటులో ఉండనుంది. ఆత్మకూరు బస్టాండు నుంచి ముత్తుకూరు గేటు మీదుగా నారాయణ హాస్పిటల్ వరకు ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్న నారాయణ హాస్పిటల్స్ పేషెంట్లకు ప్రయాణ ఛార్జీలు కూడా భారం కాకూడదని ఈ ఉచిత బస్సు సేవను అందుబాటులోకి తెచ్చినట్లు హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఉచిత బస్సు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లి దొరసానమ్మ, ఆపరేషన్స్ హెడ్ రామారావు, విద్యాసంస్థల సిఐఎఫ్ ఓ సురేష్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంజుప్రభ, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రామారావు అండి.
నేను ఇక్కడ హెడ్ ఆపరేషన్గా పనిచేస్తున్నాను నారాయణ వైద్య సంస్థలలో. ఇప్పుడు మా సూపరింటెండెంట్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు చెప్పిన ప్రకారంగా మేము ప్రజల కోసము, ప్రజల సౌకర్యం కోసము ఒక ఉచిత బస్సుని ఏర్పాటు చేశాము. మల్టిపుల్ టైమ్స్లో అది స్టార్ట్ అవుతుంది. అదన్నీ మేము డిస్ప్లే చేస్తాము. తరువాత యాక్చువల్గా వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ పాస్ పుస్తకాలు ఇలాంటివి తెచ్చుకుంటే ఈజీగా రిజిస్టర్ అవుతారు. ఈ సౌకర్యాన్ని మీరందరూ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని మా యొక్క కోరిక. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. వార్డులోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మెనూ కార్డులాగా రేట్లు పెంచి వసూలు చేస్తున్నానని నేదురుమల్లి నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సవాల్ విసిరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని 24వ వార్డు మూలసాలి వీధిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జానపాటి బాల, పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, మంకు ఆనంద్, బీరం రాజేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుమారెడ్డి ప్రెస్ మీట్ పెడతా మీ మీద ఆరోపణలు చేశారు. మీ పాలనలో వెంకటగిరి అరాచకంగా మారిందని, ప్రతి దగ్గర మెనూ కార్డు లాగా రేట్లు పెట్టి వసూలు చేస్తున్నారని మీ మీద ఆరోపించారు. ఎక్కడో పూజ చేయమని చెప్పు, నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్ గా. ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడ రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టకాలు అర్థమవుతాయి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. రా, ప్రజల్లోకి రా. ప్రజల్లోకి ఎందుకు నిన్ను నువ్వు చేయలేవు చాలా మంచి ముందన్నాడు, నన్ను గెలిపించారు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాం. ఏదో మన రాష్ట్రానికి మంచి అదృష్టం ఉంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. అది తప్పింది, ఆ గండం తప్పింది. ఆపరేషన్ ఈగల్ 2లో భాగంగా జీఆర్పీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు ఎన్డీపీఎస్ కేసుల నోడల్ అధికారి మురళీధర్ తెలిపారు. గూడూరులో ఓ వ్యక్తి వద్ద 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గంజాయి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు డీఎస్ఆర్పీ మురళీధర్ తెలిపారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీధర్ మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి నుండి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాశీమాయన్ అనే వ్యక్తి నుంచి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా ఆ గంజాయి విలువ 1.20 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్ఆర్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపర్చిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే 1972 నెంబర్కు సమాచారం ఇవ్వాలని మురళీధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జీఆర్పీ పోలీసులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్ అయిన నేను, మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐలు, ఆర్పీఎఫ్ వాళ్ళు, లోకల్ పోలీస్ వాళ్ళందరూ కలిసి 3 టీమ్స్ లో మామూలు ఈ విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్లు, కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ ని కవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న గూడూరు రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ నెంబర్ 18189 టాటా నగర్ టు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ తనిఖీ చేస్తూ ఉంటారు. దాని బయట ప్లాట్ఫామ్ బయట ఆగినప్పుడు టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో హరిహరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని వయసు 21 సంవత్సరాలు, తిరుగు తమిళనాడు. ఇతను వద్ద సుమారుగా 12 కిలోల గంజాయి ప్యాకెట్లు, 12 కిలోలు 6 ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం. దీని విలువ సుమారు 1,05,000 దాకా ఉంది. దీనికి సంబంధించిన ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ అన్ని తీసుకున్నాము. ఇతను తిరుపూర్కు సంబంధించిన వాడు.
కాట్పాడిలో ఒక వ్యక్తి ద్వారా, అక్కడి నుంచి అన్నవరం రాజమండ్రిలో ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు అక్కడి నుంచి గంజాయి రవాణా చేస్తూ ట్రైన్స్లలో తీసుకుని రావడం, అక్కడ పోయి సప్లై చేయడం జరుగుతాం. ఈ కేసును గూడూరు రైల్వే స్టేషన్లో క్రైమ్ నెంబర్ 84/25 NDPS యాక్ట్ కింద కేసు రావడం జరిగింది. దీంట్లో భాగంగా దీనికి సంబంధించి ఈ టోటల్ దీంట్లో మా రైల్వే సిఐ గారు సుధాకర్, రైల్వే ఎస్ఐ కొండయ్య, కొండకేశవ, హరిచందన, మరి ఆర్పిఎఫ్ ఫోర్స్, మరి ఈగల్ టీం సంబంధించిన ఫోర్సు, మరి ఈ లోకల్ పోలీస్ ఫోర్స్ కూడా ఎస్ఐ బాలకృష్ణ మరియు ఇతర సిబ్బంది. భోజనంలో బల్లి, చపాతీ కుర్మాలో బొద్దింక ఘటనలపై నెల్లూరు కార్పొరేషన్ అధికారులు స్పందించారు. హెల్త్ ఆఫీసర్ చైతన్య తమ సిబ్బందితో కలిసి హోటళ్లలో తనిఖీలు చేశారు. ఇటువంటి ఘటనలు రిపీట్ కాకూడదని హోటల్ నిర్వాహకులకి హెల్త్ ఆఫీసర్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోనే నెల్లూరు భోజనానికి ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత ఉండగా అదే స్థాయిలో నెల్లూరులో ఉండే హోటళ్లకు కూడా గొప్ప పేరుంది. అయితే గడిచిన కొద్ది కాలంగా నెల్లూరులోని కొన్ని హోటళ్లలో ఆహార పదార్థాల పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత ఇటువంటి ఘటనల ఆధారంగా వచ్చిందేమోనని అనుకోక తప్పడం లేదు. మొన్న మురళీకృష్ణ హోటల్లో భోజనంలో బల్లి ప్రత్యక్షం కాగా ఆ వార్త మరుగున పడకముందే నెల్లూరు ఆర్టీసీ బస్టాండు పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్లో చపాతీ కుర్మాలో బొద్దింక దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అధికారులు స్పందించారు. చపాతీ కుర్మాలో బొద్దింక దర్శనమిచ్చిన ఘటనపై మున్సిపల్ హెల్త్ అధికారి చైతన్య తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. హోటళ్లలోని కిచెన్, వంటలు నిల్వ చేసే ప్రాంతాలు, డైనింగ్ పరిసరాలు తదితర ప్రదేశాలను పరిశీలించి హోటల్ యజమానికి తగు సూచనలు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చైతన్య హెచ్చరించారు. పల్లి కదా ఇదిగో పల్లి గూడూరులో భారీ చోరీ జరిగింది. సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే 30 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా గూడూరులో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని గమల్లపాలెం, అశోక్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. గమల్లపాలెంకు చెందిన పరుచూరి శివయ్య అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయంలో చొరబడి సుమారు 25 లక్షలు విలువ చేసే 30 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. ఆగస్టు నెలలో ఉన్న కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లడంతో తెల్లవారుజామున చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన శేషయ్య అనే వ్యక్తి ఇంట్లో స్వల్పంగా బంగారం చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. నా పేరు శివయ్య. మా పాప పెళ్ళి ఆగస్టు 10. నేను బంగారం తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో. నిన్న 32 సవర్లు. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ప్రయాణం పడింది. చీకటితో 3 గంటలకు లేచి 3:30కి లేచి ఇంట్లో నుంచి నెల్లూరుకి వెళ్ళాము. నెల్లూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు వదిలేసి మా పాప వదిలేసి వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. మా అబ్బాయి చేశాడు, ఇంట్లోనే ఉన్నాడు మా అబ్బాయి బెడ్రూమ్లో. ఈ విధంగా తలుపులు బాగా పెట్టేశారు అని అంటే ఏం జరిగింది ఏంటంటే నాకేం తెలియదు, నువ్వు రా అన్నారు. నేను తొందరగా నేరుగా ఇంటికాడికి వచ్చి కలిసి ఈ విధంగా జరిగింది. మెయిన్ తలుపు పగలు కొట్టేసింది. తలుపు ఇంట్లో చూస్తే ఏమి లేవు. మొత్తం లేదు ఎక్కడికే తీసుకొచ్చి పెట్టి సామాన్ అంతా ఈ పక్కనే పెట్టి పక్కన పేర్చుకొని తీసుకెళ్ళిపోయారు.
32 సవర్ల బంగారు దాన్ని మార్చి చేయాలని చెప్పి నేను పెట్టుకోవాలను మా పార్టీకి. ఇది ఈ విధంగా జరిగింది. 1,20,000 1,20,000 లక్ష రూపాయలు ఒకటి క్యాష్, 20,000 ఉండిలో, 1,20,000 రూపాయలు డబ్బులు కంప్లైంట్ ఇచ్చున్నాం. ఈరోజు వచ్చారు ఏలుముద్దరులో స్క్వాడ్ వచ్చారు తిరుపతి నుంచి, వాళ్ళు తీసుకొని. ఊపిరితిత్తి ప్రధాన నాళం మూసుకుపోయిన ఓ యువతికి అరుదైన శస్త్రచికిత్స చేసిన నెల్లూరు మెడికల్ వైద్యులు ఆమెకి పునర్జన్మనిచ్చారు. సిలికాన్ స్టెంట్ అమర్చిన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తవడంతో ఆ వివరాలను మీడియాతో వెల్లడించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఒక ప్రత్యేక శ్వాసనాళ చికిత్స చేసిన నెల్లూరు మెడికల్ హాస్పిటల్ వైద్యులు ఓ యువతికి పునర్జన్మనిచ్చారని హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని మెడికల్ హాస్పిటల్లో వైద్య బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కడప జిల్లా బద్వేలికి చెందిన ఓ యువతికి తీవ్రమైన ఊపిరితిత్తి సమస్యతో హాస్పిటల్కు తీసుకొచ్చారన్నారు. పరీక్షల్లో ఆమె మెడ ఊపిరితిత్తి ప్రధాన నాళం టీబీ తర్వాత వచ్చిన ఇబ్బంది వల్ల దాదాపు పూర్తిగా మూసుకుపోయిందని, తమ పరీక్షల్లో తేలిందని తెలిపారు. మెడికల్ హాస్పిటల్ వైద్య బృందం మొదట మూసుకుపోయిన ఆ నాళాన్ని రీకెనలైజేషన్ ద్వారా విజయవంతంగా తిరిగి తెరిచామన్నారు. ఆ తరువాత ఆ మార్గం ఎల్లప్పుడూ తెరిచి ఉండేలా సిలికాన్ స్టెంట్ ను జాగ్రత్తగా అమర్చామని, దీని ఫలితంగా తక్షణమే ఆమె మెడ ఊపిరితిత్తికి గాలి అంది శ్వాస సమస్య నుండి ఆమెకు గొప్ప ఉపశమనం లభించిందని చెప్పారు. అనంతరం క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి, పేషెంట్ భర్త మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్ హెడ్ లావణ్య, క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ పవన్, డాక్టర్ రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈమె వచ్చినప్పుడు పేషెంట్కి ఆయాసంగా దగ్గుగా ఉన్నప్పటికీ మేము సిటీ స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైప్ అది సన్నబడడం జరిగింది. మామూలుగా ఇంత ఉండాల్సిన పైపు ఇంత సన్నబడింది. సో ఏ పైప్ అయితే సన్నబడిందో అక్కడ కొంచెం గాలి పోవడం తగ్గింది. సో దానివల్ల మనం ఏం చేసామంటే రొటీన్గా బ్రాంకోస్కోపీ చేసాం. ఈ బ్రాంకోస్కోపీలో చేసినప్పుడు ఊపిరితిత్తుల పైపు ఏ ఏరియాలో సన్నబడిందని చూసామండి. సో చూసినప్పటికీ ఈ పేషెంట్కి మనం ఎలా చేయాలా, 22 ఇయర్స్ ఏజ్, మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పేషెంట్కి బలూన్ డైలటేషన్ చేసాము. ఈ బలూన్ డైలటేషన్ వల్ల ఒక 2 mm ఉండాల్సింది ఇంప్రూవ్ అయింది. సో దాని తర్వాత ఆమె శ్వాస తీసుకోవడం బాగా జరిగింది. అయితే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ చెకప్ చేసినప్పటికీ బ్రాంకోస్కోపీ చేసాము. చేస్తే మళ్ళీ ఊపిరితిత్తులు ఆ పైపు సన్నబడిపోయింది. సో ఇది ఒక ట్రీట్మెంట్ సెట్టింగ్ కాకుండా దీన్ని మనం ఒకటే సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పేసి మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితిత్తుల పైప్లో ఒక స్టెంట్ వేసామండి. ఇది సిలికాన్ స్టెంట్ అంటాము. సో ఆ సిలికాన్ స్టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తులు పైప్ ఏదైతే ఉందో అది బాగా నిల్చుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే గాలి తీసుకోవడం ఈజీగా ఉంటుంది. సో అలాగా మనము ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలోనే మనం ఫస్ట్ టైము ఈ సిలికాన్ స్టెంట్ వేసాము. వేసినప్పటికీ పేషెంట్ బాగుంది, ఏం ఇబ్బంది రాలేదు. ఈరోజు ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది, 15 డేస్ అయ్యి ఎక్స్రేలు రిపీట్ చేస్తూ ఉన్నప్పటికీ పేషెంట్కి బాగుంది, ఆయాసం ఏం లేదు అని పేషెంట్ కానీ చెప్తున్నారు. సో ఇంకా అత్యాధునిక పరికరాలు వాడి మన నెల్లూరు జిల్లాలోనే ఇప్పటి వరకు ఏదైనా ఇంటర్వెన్షన్ పల్మనాలజీ విభాగంలో అన్ని అత్యాధునిక పరికరాలు వాడి దాని ప్రొసీజర్స్ చేసి వీఆర్ గివింగ్ టాప్ క్వాలిటీ ట్రీట్మెంట్ బెటర్ దెన్ ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ చెన్నై, హైదరాబాద్, విజయవాడ ఆన్ పార్లో మేము ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు ఆ పేషెంట్ బాగుంది కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, 14 లక్షల రూపాయలు విలువ చేసే 70 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని సూలూరుపేట పోలీసులు అరెస్టు చేశారని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటపోలూరు టీ జంక్షన్ వద్ద శనివారం ఒరిస్సా టు చెన్నైకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. వారి వద్ద నుంచి 70,560 కిలోల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 14 లక్షలు ఉంటుందన్నారు. దాంతోపాటు 2 సెల్ ఫోన్లు, ఓక్స్ వ్యాగన్ పోలో కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు చెన్నైకి చెందిన బీబీనాథ్, రోహాన్లు కాగా వారిపై గతంలోనూ గంజాయి హత్య కేసులు ఉన్నాయన్నారు. అక్రమ గంజాయి రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ సమావేశంలో సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ బ్రహ్మనాయుడు, తడ ఎస్ఐ కొండపనాయుడు,
ఏఎస్ఐ శ్రీకుమార్ రెడ్డి, కానిస్టేబుళ్లు రాఘవరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల చొరవకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ చెంచుబాబు అభినందనలు తెలిపారు. గత కొన్ని రోజులుగా గంజాయి గురించి చేస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా సులూరుపేట ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారంతో కోటాపోలూరు జంక్షన్ దగ్గర ఈరోజు ఉదయం 7 గంటలప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వోక్స్ వ్యాగన్ పోలో కారులో 70 కేజీల గంజాయి తీసుకొని ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని చెన్నై సిటీకి వెళ్తా ఉన్నాడు. అందులో బీబీనాథ్ అనే ఒకతను, రోహన్ అనే అతను ఇద్దరు తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తులు గంజాయితో పాటు 70 కేజీల గంజాయిని, కారుని, 2 సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీద ఆ కేసుని సులూరుపేట సిఐ మురళీకృష్ణ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ బీబీనాథ్ మీద అంతకుముందు దాదాపు 6-7 సార్లు గంజాయి తీసుకురావడం జరిగింది. తీసుకొని ట్రాన్సిట్లో వెళ్తూ ఉండేవాడు. ఈ రోహన్ అనే అతను చెన్నై సిటీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఈయన దగ్గర నుంచి వచ్చిన గంజాయిని తీసుకోవడం, అప్పుడప్పుడు ఈయన కూడా తోడు వెళ్ళటం జరుగుతూ ఉండేది. రోహన్ మీద అనేక మర్డర్ కేసులు, గంజాయి కేసులు చెన్నై సిటీలో ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన లింక్స్ మన సులూరుపేట తడలో ఇక్కడేం లేవు, బట్ ట్రాన్సిట్లో దారిలో ఉన్నారు కాబట్టి పట్టుకోవడం కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెన్నై పోలీసుతో కూడా మాట్లాడుకొని ఇంకా ఫర్దర్ దీన్ని సప్లయర్స్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్ఐ సులూరుపేట మంచి వర్క్ చేశారు, ఆయనకి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు సకాలంలో రసాయనిక ఎరువులు అందించాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం కోరారు. లేదంటే రైతన్నల తరపున రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. జిల్లాలో రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సప్లై లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుందని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రెండో పంట కింద 3,50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపిందని, దాంతో జిల్లా రైతులు సంతోషించి వరి పంటను సాగు చేసేందుకు పూనుకున్నారని చెప్పారు. ఇప్పటికే సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసుకున్నారన్నారు. మరో 2 లక్షల ఎకరాల్లో నార్లు పోసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే రైతుల డిమాండ్కు తగ్గట్టుగా దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేక యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు సకాలంలో రసాయనిక ఎరువులు అందించాలని ఆయన కోరారు. లేని పక్షంలో రైతుల తరఫున తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట చల్లకొలసు మల్లికార్జున ఉన్నారు. జిల్లాలో రైతాంగం పడ్డే అవస్థలు, యూరియా కొరతతో క్యూలో అంగళకాడ నిలబడి తీసుకోలేక మళ్ళీ వెళ్ళిపోతుండు. ఒక కట్ట 2 కట్టలు కూడా, ఒక కట్టే 2 కట్టలే ఇస్తున్నారు. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చేందుకే విపరీతంగా యూరియా కొరత లేకుండా జరిగిపోతుంది. దక్షిణ రాష్ట్రాల్లో వచ్చేతలకే కర్ణాటకలో ఒక్కటే 3 రాష్ట్రాల్లో కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో 115 కిలోల ఎకరా వంతున లెక్కగట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. ఆ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడికి పోవాల్సిందో అక్కడికి కొన్ని ఏరియాలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపిస్తున్నారు. ఇక్కడైతే డెల్టా ఏరియాలో వచ్చేతలకే మెట్ట ప్రాంతాలకు కూడా ఏరియా అవసరం. ఆ మెట్ట ప్రాంతాల్లో లెక్క కట్టకుండా ఏరియా వ్యవసాయ రైతులకి సంబంధించిన వ్యవసాయానికి వరి పంట వరకే లెక్కగట్టి ఇస్తున్నారు. నిమ్మ చెట్లకు కానీ ఇతర వాణిజ్య పంటలకు కానీ అన్నిటికి కూడా యూరియా వాడుతున్నారు. ఆ యూరియా వాడటం అనేది కంపల్సరీ అయిపోయింది. వ్యవసాయ శాస్త్రీకుల మట్టానికి 115 కిలోలు ఎకరాకి వాడాలని వాళ్ళు చెప్తున్నారు. కనీసం రైతులు 150 నుంచి 200-180 కిలోల దాకా కూడా వాడుతున్నారు 3 దఫాలుగా. దానికి వ్యవసాయంలో నిర్వీర్యం పనిచేసే రైతాంగానికి దాని కష్ట నష్టాలు, ఆ పైరు పెంచుకోవాలని, పంట దిగుబడి తీసుకురావాలనే ఆతృత వాళ్ళకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు, 12 కేజీల గంజాయి స్వాధీనం. ఎంత్రీ కథనాలపై స్పందించిన కార్పొరేషన్ అధికారులు, పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు, నిర్వాహకులకి వార్నింగ్. 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సులూరుపేట పోలీసులు, గంజాయిని అక్రమ రవాణా చేస్తే తాట తీస్తానని డీఎస్పీ హెచ్చరిక. అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్.
గూడూరులో భారీ దొంగతనం 30 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.